భారత రాజకీయ చరిత్రలో సంచలనాన్ని రేపుతున్నాయి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వ్యాఖ్యలు. ఇప్పటి వరకు మరే ప్రధానమంత్రి చెయ్యని విధంగా ఆయన ఘాటు విమర్శలు చేశారు. దేశ తొలి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూపై నేరుగా విరుచుకుపడ్డారు. ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ఎన్డీఏ ఎంపిక చేసిన రాధాకృష్ణన్ను పరిచయం చేస్తూ చరిత్రలోకి దూకిన ప్రధాని మోదీ నెహ్రూ చేసిన తప్పుడు నిర్ణయాలను ఒక్కొక్కటిగా బహిర్గతం చేశారు. సింధు నదిలో 80% నీటిని పాక్కి అప్పగించారు. మన రైతులకు ద్రోహం చేశారు. అప్పట్లో జన్సంఘ్ ఎంపీ అటల్ బిహారీ వాజ్పేయి సహా పలువురు పార్లమెంట్ సభ్యులు వ్యతిరేకించారు. కానీ నెహ్రూ మాత్రం కొన్ని బకెట్ల నీళ్లు పోతే అంత రాధాంతమా అంటూ అడ్డగోలుగా స్పందించారు అని మోదీ గ్రహించారు. దేశం 2 సార్లు విభజనకు గురైంది. ఒకసారి రాడ్ క్లిఫ్ లైన్తో, మరోసారి సింధు నది ముక్కలు చేసి. నెహ్రూ చేసిన అన్యాయం ప్రజలకు తెలియాలి అంటూ దుమ్మెత్తిపోశారు. చైనా మన భూభాగాన్ని ఆక్రమిస్తున్నా చూసి చూడనట్టు నెహ్రూ ప్రభుత్వం వదిలేసింది. అక్కడ గడ్డి పరక కూడా పెరగదంటూ వ్యంగ్యంగా మాట్లాడారు. కానీ తరువాత తన తప్పును ఒప్పుకున్నారు అని మోదీ వ్యాఖ్యానించారు. దేశ తొలి ప్రధాని నెహ్రూపై ఈ స్థాయిలో నిప్పులు చెరిగిన మోదీ వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో సంచలన చర్చకు దారితీశాయి. మోదీ వాదన ప్రకారం నెహ్రూ రాజీ విధానాలు దేశాన్ని బలహీనపరిచాయని, తమ ప్రభుత్వం ఇప్పుడు ఆ తప్పులను సరిదిద్దుతోందని స్పష్టం చేశారు. నెహ్రూ దేశ ప్రయోజనాలను పక్కన పెట్టి తన ప్రతిష్ట కోసం రాజీ పడ్డారు. సింధు జలాల ఒప్పందం దేశానికి పూడ్చలేని నష్టాన్ని తెచ్చింది. ఆ అన్యాయం గురించి ప్రజలకు చెప్పాల్సిందే. ఇదే ప్రధాని మోదీ ఘాటు సందేశం.